Good morning, students. In the last class we have discussed about transport phenomenon. Okay, transport phenomenon గురించి ఏంటో చెప్పుకున్నాం. ట్రాన్స్పోర్ట్ ఫినామినన్లో మనం 3 different types of phenomenons ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 3 different types of phenomenons ఏంటి? విస్కాసిటీ, కండక్షన్ అండ్ డిఫ్యూషన్. ఓకే, సో విస్కాసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు. సో టుడే ఇన్ దిస్ క్లాస్ we will discuss about viscosity of gases. ఓకే, సో అది మనం తెలుసుకోవాలి అంటే ముందుగా దీని గురించి మనం తెలియాలి. ఓకే, సో కమింగ్ టు ద విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్. సో సి స్టూడెంట్స్, మనకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా ఇందులో. ఇప్పుడు చూద్దాం ఇందులో. సో let us consider a gas which is flow over a horizontal surface OX. ఓకేనా, ఇక్కడ మనం గ్యాస్ ఫ్లో అనేది తీసుకుంటాం అనమాట. విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్లో గ్యాస్ ఫ్లో అనేది తీసుకుంటాం. అది ఎలాగంటే హారిజాంటల్ సర్ఫేస్ ఓఎక్స్ ద్వారా. ఓకే, ఓఎక్స్ అంటే ఇక్కడ ఏంటమ్మా హారిజాంటల్ సర్ఫేస్ కదా, అండ్ ఓవై అనేది ఏంటి వర్టికల్ సర్ఫేస్. ఓకే, ఓఎక్స్ అనేది హారిజాంటల్ సర్ఫేస్, ఓవై అనేది వర్టికల్ సర్ఫేస్. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటో మనం నేర్చుకున్నామంటే కరెక్ట్గా దీని విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ వస్తే ఆటోమేటిక్గా సెకండ్ది ఏంటమ్మా థర్మల్ కండక్టివిటీ వచ్చేసినట్టే, అండ్ థర్మల్ కండక్టివిటీ అండ్ థర్డ్ కేస్ ఇస్ డిఫ్యూషన్. ఓకే, సో విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ మీరు సరిగ్గా విన్నారంటే మిగతా రెండు కూడా రాసేయచ్చు, ఎందుకంటే సేమ్ మనం అందులో రాస్తాము, కాకపోతే అందులో ఉన్న జస్ట్ టర్మ్స్ని మార్చుకుంటాం అంతే. అంటే విస్కాసిటీకి ఇప్పుడు మనం విస్కాసిటీ టర్మ్ పెడతాము, అదే థర్మల్ కండక్టివిటీలో దాని యొక్క టర్మ్ అంటే క్యూ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం అంతే. ఓకేనా, మిగతాదంతా సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. సో విస్కాసిటీ అంటే ఏంటో మీకు తెలిసింది అంటే ఆటోమేటిక్గా థర్మల్ కండక్టివిటీ అండ్ డిఫ్యూషన్ కూడా వచ్చేసినట్టే. సో జాగ్రత్తగా వినండి. గ్యాస్ ఫ్లో తీసుకుంటాం ఎక్కడ, హారిజాంటల్ సర్ఫేస్లో, దట్ ఈస్ ఓఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ లేయర్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఓఎక్స్ ఈజ్ 0. ఓకే, ఓఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఓఎక్స్ అంటే హారిజాంటల్ సర్ఫేస్ అనమాట. ఓకే, ఓఎక్స్ హియర్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ సర్ఫేస్. ఓకే, ఇక్కడ హారిజాంటల్ సర్ఫేస్ అన్నది ద వెలాసిటీ ఆఫ్ ద లేయర్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఈజ్ 0. అంటే సర్ఫేస్ ఓఎక్స్ అనే హారిజాంటల్ సర్ఫేస్కి కాంటాక్ట్లో ఉన్న వెలాసిటీ అన్నది కాంటాక్ట్లో ఉన్న లేయర్కి దాని యొక్క వెలాసిటీ అనేది 0 అవుతుందంట. ఓకేనా, అండ్ ఇట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ యాజ్ మూవ్ అప్ ఫ్రమ్ ఓ ఇన్ వై డైరెక్షన్ అట్ ఎ యూనిఫామ్ రేట్ du/dy. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓఎక్స్ అన్నది మనకి హారిజాంటల్ సర్ఫేస్ అయినప్పుడు, మనం హారిజాంటల్గా తీసుకున్నప్పుడు గ్యాస్ లేయర్తో ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉంటుందో అప్పుడు అది 0లో ఉంటుంది. అండ్ దీన్ని మనం పైకి మూవ్ చేస్తే కనుక, అంటే ఇప్పుడు మనం దీని కనుక అప్వర్డ్ డైరెక్షన్లో దీనికన్నా మూవ్ చేస్తే మనం అప్పుడు ఏమవుతుందంటే, అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నానంటే ఓ నుంచి వైకి కదా, సో వెర్టికల్గా ఉంటుంది కదా, సో మనం మూవ్ చేస్తున్నామంటే ఓ వై డైరెక్షన్లో. క్లియర్? సో అప్వర్డ్ డైరెక్షన్లో మనం మూవ్ చేస్తున్నాం. ఓకేనా, అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తే కనుక అప్పుడు వై డైరెక్షన్ యొక్క యూనిఫామ్ రేట్ ఎంత అవుతుంది అంటే, చూడండి ఇక్కడ వై డైరెక్షన్ యొక్క యూనిఫామ్ రేట్ ఎంత అవుతుందంటే du/dy. ఓకే, du/dy అన్నది యూనిఫామ్ రేట్. క్లియర్? సో అందరూ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫస్ట్ మనం విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటో తెలుసుకుంటున్నప్పుడు మీకు ఫస్ట్గా ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అందరూ డయాగ్రామ్ డ్రా చేసుకుని సర్ఫేసెస్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి లేయర్స్ తీసుకున్నాం రాసుకుని దాని యొక్క యూనిఫామ్ రేట్ అంతమ్మా du/dy. ఓకే, నెక్స్ట్ వాట్, కన్సిడర్ ఏ లేయర్ ఎట్ ఎ సర్టైన్ డిస్టెన్స్ y ఫ్రమ్ ఓఎక్స్. కన్సిడర్ ఏ లేయర్ ఫ్రమ్ సర్టైన్ డిస్టెన్స్ y. ఓకేనా, అంటే ఇప్పుడు y అనే డిస్టెన్స్లో మనం ఒక లేయర్ని కన్సిడర్ చేయాలి. ఎక్కడి నుంచి, ఓ నుంచి, అంతే కదా, ఓ నుంచి అంట y అనే డిస్టెన్స్లో ఒక లేయర్ని కన్సిడర్ చేయమంటున్నాడు. చేసుకున్నాం. అదే ఏ లేయరు, అదే ఏబీ లేయర్. ఓకేనా, ఏబి ఫ్రమ్ ఓఎక్స్ లెట్ యూ బి ది వెలాసిటీ విత్ విచ్ ద గ్యాస్ ఫ్లోస్ ఇన్ ది లేయర్. అదే లేయర్లో మనకి గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఆ గ్యాస్ ఫ్లో యొక్క వెలాసిటీ ఎంత అనుకుంటున్నామంట, యూ అనుకుంటున్నామంట. ఓకేనా, యూ బి ది వెలాసిటీ. క్లియర్ స్టూడెంట్స్? వెలాసిటీ దేని యొక్క వెలాసిటీ, ఏబి అనే లేయర్లో ఫ్లో అవుతున్న గ్యాస్ యొక్క వెలాసిటీ. ఓకే స్టూడెంట్స్, దెన్ వాట్, ఫర్దర్ కన్సిడర్ 2 layers CD and EF. CD and EF. Clear?
అబౌవ్ అండ్ బిలో ది ఏబీ రెస్పెక్టివ్లీ. ఓకే, ఇప్పుడు వై అనే డిస్టెన్స్లో మనం ఒక లేయర్ని కన్సిడర్ చేస్తున్నాం, అది ఏబీ. ఏబీ అనే లేయర్లో మన గ్యాస్ ఫ్లో అవుతుంది, దాని యొక్క వెలాసిటీ ఎంత అన్నాను, యూ అన్నాను. క్లియర్? దాని తర్వాత ఏమంటున్నాడు, సిడి అనే లేయర్ అలాగే ఈఎఫ్ అనే లేయర్, 2 లేయర్లు కన్సిడర్ చేయమంటున్నాడు. చేసుకున్నాం, అదే సిడి అండ్ ఈఎఫ్. సో ఈఎఫ్ అనే లేయర్ ఎలా ఉందమ్మా, ఏబీ లేయర్కి కింద ఉంది. సిడి అనే లేయర్ ఎలా ఉందమ్మా, ఏబీ లేయర్కి పైన ఉంది. క్లియర్? ఈఎఫ్కి కింద, ఏబీకి కింద ఉంది, సిడికి పైన ఉంది. సో దెన్ వాట్, ఆ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఏబీ లేయర్కి ఈఎఫ్ లేయర్ కూడా ల్యాండా డిస్టెన్స్తో ఉన్నది, అలాగే సిడి లేయర్ కూడా ల్యాండా డిస్టెన్స్తో ఉన్నది. క్లియర్? అర్థమైందమ్మా? ఏబీ లేయర్కి పైన కింద 2 లేయర్స్ ఉన్నాయి, ఆ 2 లేయర్స్ కూడా అప్వర్డ్ డౌన్వర్డ్లో ఉన్నాయి. ఆ రెండిట్లకి కూడా డిస్టెన్స్ ఎంతమ్మా, ల్యాండా. ఓకేనా? రెండిట్లకి డిస్టెన్స్ ల్యాండా. ఓకే, దెన్ వాట్, సో ల్యాండా అయినప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా, ద లేయర్ అబౌవ్ ఏబీ ఎగ్జర్ట్స్ టాంజెన్షియల్ ఫోర్స్ ఆన్ ద లేయర్ బిలో ఏబీ టెండింగ్ టు యాక్సిలరేట్ ఇట్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఇట్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటమ్మా, ద లేయర్ అబౌవ్ ఏబీ ఎగ్జర్ట్స్ టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ఏంటి, ద లేయర్ అబౌవ్ ఏబీ అంటున్నాము. ద లేయర్ అబౌవ్ ఏబీ అంటే ఇక్కడ ఏబీకి పైన ఉన్న లేయర్ ఏంటమ్మా, సిడి. ఓకే, సిడి. ఓకేనా, ఏబీకి మనకు పైన ఉన్న లేయర్ ఏంటి, సిడి కదా. సిడి అన్నది ఏం చేస్తుందమ్మా, ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందంట. అంటే దాని యొక్క తత్వం ఎప్పుడూ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో, అంటే ఎప్పుడు కూడా అది అప్వర్డ్ డైరెక్షన్లోనే మనకి ఫోర్స్ చేస్తుంది, దాని యొక్క డైరెక్షన్. సో సిడి లేయర్ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది, టాంజెన్షియల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందంట. ఓకేనా, అలాగే కిందున్న లేయర్ ఏంటి, మనకి కిందున్న లేయర్ ఏంటి, సిడి కదా, ఈఎఫ్ కదా. సో కిందున్న లేయర్ ఈఎఫ్ అన్నది ఏం చేస్తుందో చూద్దాం. ఆన్ ది అదర్ హ్యాండ్ ద లేయర్ బిలో ఏబీ ఎగ్జర్ట్స్ ఈక్వల్ ఫోర్స్ ఆన్ ది లేయర్ అబౌవ్ ఏబీ టెండింగ్ ఇట్ టు రిటార్డ్ ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఈఎఫ్ లేయర్ అన్నది ఇక్కడ మనకి ఏం ఫోర్స్ ఇస్తుందంట, ఈక్వల్ ఫోర్స్ ఇస్తుందంట, ఈక్వల్ ఫోర్స్ ఇస్తుందంట. ఓకేనా, సో ఈక్వల్ ఫోర్స్ ఇస్తుంది. మనకి సిడి ఏమిస్తుంది, టాంజెన్షియల్ ఫోర్స్ ఇస్తుంది. టాంజెన్షియల్ ఫోర్స్ ఇస్తుంది కాబట్టి సిడి లేయర్ నుంచి మనకి ఏమిస్తుంది, రక్తం అది ఎప్పుడు కూడా పైకి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈఎఫ్ లేయర్ ఏమిస్తుంది, ఈక్వల్ ఫోర్స్ ఇస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు కిందకి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. రెండు కూడా మనకి ఒకదానికి ఆపోజిట్లో ఉంటాయి. ఓకే, దెన్ వాట్, దెన్ sets up with a tangential force between the layers which opposes the motion of the gas. ఓకేనా, సో అలా జరుగుతుంది కాబట్టి the force is called as viscous force and the property is called as viscosity. Okay, and this property is called as viscosity. ఏ ప్రాపర్టీ రా ఇది, విస్కాసిటీ. అంటే ఏబీ లేయర్ తీసుకున్నాము, ఎంత డిస్టెన్స్లో, వై డిస్టెన్స్లో. ఏబీ లేయర్కి పైన ఒక లేయర్ తీసుకున్నాము, ఎంత డిస్టెన్స్లో, ల్యాండా డిస్టెన్స్లో. సిడి ఏబీ లేయర్కి కింద ఒక లేయర్ తీసుకున్నాము, ఈఎఫ్ ఎంత డిస్టెన్స్లో, ల్యాండా డిస్టెన్స్లో. సిడి అనే లేయర్ ఏం ఇస్తుంది మనకి, టాంజెన్షియల్ ఫోర్స్ ఇస్తుంది, అంటే ఎప్పుడు పైకే ఉంటుంది. అండ్ ఈఎఫ్ లేయర్ ఏమిస్తుంది మనకి, ఈక్వల్ ఫోర్స్ ఇస్తుంది, ఎప్పుడు కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో ఇటువంటి ఫినామినన్ ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ ఫినామినన్ ఏమంటాం, విస్కాసిటీ అంటాం. క్లియర్? అంతే, చెప్పడానికి ఏమీ లేదు ఇంకా అందులో. సో నెక్స్ట్ వాట్, సో ఇప్పుడు మనం డయాగ్రామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, సో ఈ డయాగ్రామ్లోనే మీకు మళ్ళీ నేను థర్మల్ కండక్టివిటీ అలాగే డిఫ్యూషన్ కూడా చెప్తాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ అందరూ డ్రా చేసుకోండి ఒకటి. ఓకేనా, నెక్స్ట్ ఏంట్రా, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ కదా. ఫస్ట్ మనం ఇందులో ఏం కట్టుకుంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కట్టుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కడతాను, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కడతాను. ఓకేనా, సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే సో లెట్ వీ నో దట్ విస్కస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది లేయర్. సో విస్కస్ ఫోర్స్ అన్నది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది లేయర్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. విస్కస్ ఫోర్స్ అన్నది సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ ఓఎక్స్ కదమ్మా. ఓకేనా, సర్ఫేస్ ఏరియా ఓఎక్స్కి ఎప్పుడు డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే అది ఎలా రాస్తాం మనం, F is directly proportional to A. This is considered as equation number 1. Okay, then
ఈజ్ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ గ్రేడియంట్. ఓకేనా, సర్ఫేస్ ఏరియాకి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏంటి విస్కాసిటీ ఫోర్స్ అన్నది, ఓకేనా, విస్కస్ ఫోర్స్ అన్నది సర్ఫేస్ ఏరియాకి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఈజ్ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ గ్రేడియంట్, అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు du by dy. దిస్ ఈస్ కన్సిడర్డ్ as ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనకి ఏమొచ్చింది, ఫ్రమ్ 1 and 2 f is directly proportional to a dot du by dy. ఓకే, du by dy. దాని నుంచి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మనం తీసుకుంటే ఏమొస్తుందమ్మా, f is equal to eta a dot du by dy. ఓకే, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేసాను అక్కడ. సో ఇప్పుడు మనం ఓన్లీ n వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, ఓన్లీ n వాల్యూ కనుక్కుంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే n is equal to f by a dot du by dy. ఓకే, ఫర్ యూనిట్ ఏరియా a is equal to 1 అనుకుందాం. a is equal to 1 అయితే ఇక్కడ a ఉండదు, అంటే మనకు అక్కడ n is equal to ఎంత వస్తుందమ్మా, f by du by dy. క్లియర్, దీనినే మనం కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని చెప్పుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. దీన్ని గుర్తుపెట్టుకోండి రా, విస్కాసిటీ యొక్క కోఎఫిషియంట్ ఇది. దేనికి ఇది, విస్కాసిటీ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మనకు వచ్చింది. ఓకేనా, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ విస్కస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ బిట్వీన్ ది లేయర్స్. ఓకేనా, రేషియో ఆఫ్ విస్కస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వెలాసిటీ బిట్వీన్ ది లేయర్స్. ఓకేనా, రాసుకోండి మీరు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ విస్కస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వెలాసిటీ. ఓకే, పర్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ బిట్వీన్ ది లేయర్స్. ఓకేనా, అక్కడికి మనకి కోఎఫిషియంట్ వచ్చేసింది. దీని నుంచి ఎక్స్ప్రెషన్ ఫర్ విస్కాసిటీ కడదాం. ఎక్స్ప్రెషన్ ఫర్ విస్కాసిటీ, ఎక్స్ప్రెషన్ ఫర్ విస్కాసిటీ కట్టాలి. ఇప్పుడు మనం ఏంటమ్మా, ఎక్స్ప్రెషన్ ఫర్ విస్కాసిటీ కడతాం. సో ఇందులో ఏంటంటే let n be the number of molecules, let n be the number of molecules per unit volume. Okay, number of molecules per unit volume. Okay na, then c bar be the average velocity. ఏంటమ్మా ఇది, average velocity. c bar be the average velocity అనుకుందాం. Now we shall the molecules crossing unit area of layer AB from two layers CD and EF are placed at a distance lambda. ఓకేనా, అంటే అంత పెద్ద పాయింట్ చదివాను కదా, అంటే ఏమీ కాదు. ఏబీ లేయర్కి పైన CD లేయర్ ఉంది, EF లేయర్ ఉంది. ఆ రెండు లేయర్కి ఎంత డిస్టెన్స్లో ఉందంట, ల్యాండా డిస్టెన్స్లో ఉందంట. ఓకేనా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటమ్మా, సపోజ్ దాట్ 1/3 ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఈచ్ అదర్ 3 directions parallel to the 3 coordinate axis. ఇఫ్ సపోజ్ మనం ఒకటి సపోజ్ చేయమంటున్నారు ఏంటంటే, ఇఫ్ సపోజ్ దట్ 1/3 ఆఫ్ ద మాలిక్యూల్స్ కనుక మనకి 3 డైరెక్షన్స్లో కనుక మూవ్ అవుతాయి, అది కూడా ఎలాగమ్మా, ప్యారలల్ టు ద 3 కోఆర్డినేట్ యాక్సిస్. సో 3 కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటరా, ఇక్కడ ఒకటేమో ఎక్స్, ఇంకోటేమో వై డైరెక్షన్, ఇంకోటి కిందకి మనం డ్రా చేసుకుంటే ఇంకో డైరెక్షన్ ఉంటామా, వై డైరెక్షన్ కదా. సో 1/3 ఆఫ్ ద మాలిక్యూల్స్ కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ చేసిన తర్వాత 3 డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. అంటే ఒకటి ఎక్స్ డైరెక్షన్లో, ఒకటి వై డైరెక్షన్లో, ఒకటి జెడ్ డైరెక్షన్లో. సో ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందంటే ఆ డైరెక్షన్లో ట్రావెల్ చేసినప్పుడు మరి ఎక్స్ డైరెక్షన్ కదా ప్యారల్గా ఉన్నట్టే కదా. సో అలాగనమాట. సో ఎక్స్కి, వైకి, జెడ్కి 3 డైరెక్షన్లో ట్రావెల్గా ఉన్నాయి తీసుకుంటాం. ఓకేనా, అది ఏంటి, సపోజ్ దట్ 1/3 కాబట్టి 1/3 మాలిక్యూల్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి, అండ్ దేర్ విల్ బీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ట్రావెలింగ్ ఇన్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో నేను 1/3 ఆఫ్ ద మాలిక్యూల్స్ తీసుకుంటున్నానని చెప్పేస్తున్నాను కదా. సో 1/3 తీసుకుంటున్నానంటే ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కదా. అంటే ఏంటి, 1/3 మాలిక్యూల్స్ తీసుకుంటున్నాను కరెక్ట్గా మనకు తెలిసినప్పుడు
ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ట్రావెల్ చేస్తాయని మనకు తెలుసు కాబట్టి అదే పాయింట్ రాసుకుంటాం. ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి అప్వర్డ్, అలాగే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి డౌన్వర్డ్ ట్రావెల్ చేస్తాయని చెప్పి రాసుకుంటాం. దెన్ వాట్, n/6 మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ అప్వర్డ్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్. ఓకే, ఏంటమ్మా, n/6 మాలిక్యూల్స్ అంట. n/6 మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఎలాగా, అప్వర్డ్ అలాగే డౌన్వర్డ్. ఓకేనా, అంతే కదా. n/6 మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, ఎందుకంటే మనం తీసుకున్న టర్మ్ మనకు తెలుసు కాబట్టి. దెన్ ఇక్కడ నుంచి ఏంటంటే లెట్ సి బి ది యావరేజ్ వెలాసిటీ, మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో లెట్ సి బి ది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్ అండ్ ది నెంబర్ ఆఫ్ క్రాసింగ్ యూనిట్ లేయర్ ఏబి. ఓకే, సో సిబి ది యావరేజ్ వెలాసిటీ అనుకున్నప్పుడు అండ్ n/6 అన్నది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ కాబట్టి మనం ఈ రెండింటిని ఏబి డైరెక్షన్లో తీసుకుంటే అది ఏమవుతుందంటే మనకి ఎయిదర్ సైడ్ తీసుకుంటే క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా లేయర్ ఏబి తీసుకుంటే అది ఏమొస్తుంది మనకి n/c/6. ఓకేనా, n/6 మనకి మాలిక్యూల్స్ కదా, అండ్ యావరేజ్ వెలాసిటీ తీసుకుంటాం కాబట్టి nc/6 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే లెట్ m బి ది మాస్ ఆఫ్ ది మాలిక్యూల్, లెట్ m బి ది mass of the molecule, let m be the mass of the molecule. Okay, then the total mass of the gas crossing unit area AB on either side అంటే ఏబీ పై లేయర్ అంటే సిడి, అలాగే కిందన ఈఎఫ్ లేయర్ ఉంది. సో రెండు లేయర్లకి మనకి టోటల్ మాస్ కనుక తీసుకున్నట్టయితే క్రాసింగ్ ఏబీ అంటే ఏబీ లేయర్, సిడి, ఈఎఫ్ రెండు లేయర్లు ఉన్నాయి కదా ఐదర్ సైడ్, ఆ రెండింటిని క్రాస్ చేసినప్పుడు దాని యొక్క టోటల్ మాస్ మనం తీసుకుంటే కనుక ఎలా వస్తుంది మనకి టోటల్ మాస్ mnc/6. ఓకే, టోటల్ మాస్ ఏమొచ్చింది మనకి mnc/6. క్లియర్, ఏమొచ్చిందమ్మా ఇక్కడ మనకి mnc/6. ఓకే, దెన్ వాట్, ఇప్పుడు మనకి టోటల్ మాస్ ఆఫ్ ది గ్యాస్ వచ్చింది. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ ఇన్ ద లేయర్ సిడి ఈజ్ గివెన్ బై, సో లేయర్ సిడి యొక్క వెలాసిటీ. ఓకేనా, లేయర్ సిడి యొక్క వెలాసిటీ ఎంత, లేయర్ సిడి యొక్క వెలాసిటీ ఎంతమ్మా, వెలాసిటీ యూ అని చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్లో, యూ అని చెప్పుకున్నాం కదా, అండ్ du/dy అన్నది ఏంటని చెప్పుకున్నాను ఇక్కడ, యూనిఫామ్ రేట్ అని చెప్పుకున్నాం కదా, అండ్ టాంజెన్షియల్ ఫోర్స్ కాబట్టి అది ఎలా ఉంటుందని చెప్పాను, అప్వర్డ్ ఉంటుందని చెప్పాను కదా, అప్వర్డ్. అండ్ ఈక్వల్ ఫోర్స్ కాబట్టి అది ఎలా ఉంటుందని చెప్పాను, డౌన్వర్డ్ ఉంటుందని చెప్పాను కదా. సో అప్వర్డ్ ఉంది అంటే అది పైకి ట్రావెల్ చేస్తుంది, అంటే అక్కడ మనం ఏం తీసుకుంటాం, ఎంత డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తుంది, లాంబ్డా డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తుంది కదా, లాంబ్డా డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తుంది. యూ అనేది వెలాసిటీ అవుతుంది, du/dy అనేది యూనిఫామ్ రేట్ అవుతుంది, అండ్ టాంజెన్షియల్ ఫోర్స్ అప్వర్డ్ కాబట్టి మనకు పాజిటివ్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, పాయింట్ అర్థమైందమ్మా మీకు. ఇక్కడ చూడండి, ఈక్వల్ ఫోర్స్ కదా, ఈఎఫ్ కదా అంటే డౌన్వర్డ్ కదా, అండ్ ఇక్కడ వెలాసిటీ కాంపౌండ్ ఎంత యూ కదా, సో యూ తీసుకున్నాం, అండ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది లాంబ్డా కదా, లాంబ్డా తీసుకున్నాం, అండ్ du/dy యూనిఫామ్ రేట్, అండ్ డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్ వచ్చింది. క్లియర్, నెగిటివ్ వచ్చింది. సేమ్ అదే ఇప్పుడు నేను రాస్తాను. సిడి లేయర్ వెలాసిటీ ఎంత, సిడి లేయర్ అంటే పైన ఉన్న దాని వెలాసిటీ ఎంతమ్మా, u ప్లస్ లాంబ్డా du/dy. ఓకే, అలాగే లేయర్ ఈఎఫ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే డౌన్వర్డ్ అంటే కిందున్న లేయర్, అందుకే u మైనస్ ఇచ్చుకుంటాం. ఓకేనా, u మైనస్ లాంబ్డా du/dy. క్లియర్ స్టూడెంట్స్, క్లియర్గా అర్థమైంది కదా ఈ పాయింట్ మీకు. ఓకేనా, దెన్ వాట్, ఇప్పుడు ద మొమెంటమ్ క్యారీడ్ డౌన్వర్డ్ బై అ గ్యాస్ మాలిక్యూల్స్ క్రాసింగ్ యూనిట్ ఏరియా ఏబి పర్ సెకండ్ ఫ్రమ్ సిడి లేయర్స్ ఈజ్ గివెన్ బై. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే నెక్స్ట్ మనం మొమెంటమ్ క్యారీడ్ ఎంత మొమెంటం మనకి ఎంత క్యారీ చేయబడిందని ఇప్పుడు మనం తీసుకుంటాం. ఓకేనా, ద మొమెంటమ్ క్యారీడ్ డౌన్వర్డ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ క్రాసింగ్ యూనిట్ ఏరియా ఏబి ఫ్రమ్ సిడి లేయర్ తీసుకుంటాను. ఓకేనా, ఫ్రమ్ సిడి లేయర్
ఏం తీసుకుంటున్నాను సిడి లేయర్ క్రాస్ మనకి మొమెంటం ఎంత క్యారీ అయ్యింది అన్న తీసుకుంటున్నాను నేను దేనికి సిడి లేయర్కి. అంటే మొమెంటం అంటే పీ కదా, సో పీ ఈజ్ ఈక్వల్ టు మన మొమెంటం ఫార్ములా ఏంటరా మాస్ ఇంటూ వెలాసిటీ. గుర్తుందా మీకు మొమెంటం పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి కదా, అదే తీసుకుంటాం మనం ఇక్కడ. ఓకేనా. సో పీ ఈజ్ ఈక్వల్ టు P1. ఎందుకు 1 అంటున్నానంటే సిడి లేయర్ కదరా, దీని కింద మళ్ళీ ఎఫ్ కూడా తీసుకోవాలి అందుకని. సో P1 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఎంతరా ఇక్కడ, మాస్ ఎంత ఇక్కడ మనం తీసుకున్న మాస్ ఎంతమ్మా. సో సిడి లేయర్ యొక్క మాస్ ఎంత. సో సిడి లేయర్ కన్నా లేకపోతే ఈఎఫ్ లేయర్ కన్నా దేనికైనా సరే మాస్ ఒకటే. ఎంత అని చెప్పాను ఇక్కడ మనం మాస్ ఎంత తీసుకున్నాం, ఇదిగో టోటల్ మాస్ ఎంతమ్మా mnc/6. క్లియర్. సో మాస్ ఎంత రాస్తాను ఇక్కడ mnc/6 రాస్తాను ఇంటూ వెలాసిటీ అంటున్నారు. వెలాసిటీ ఎంతమ్మా మన సిడి లేయర్కి వెలాసిటీ ఎంత తీసుకున్నాం u ప్లస్ లాంబ్డా du/dy. u ప్లస్ లాంబ్డా du/dy. ఓకే. సో అది సిడి లేయర్కి. ఓకేనా. ఫ్రమ్ ఈఎఫ్ లేయర్కి అదే సేమ్ మళ్ళీ మొమెంటం తీసుకుంటాము, అలా దేనికి ఈఎఫ్ లేయర్కి తీసుకుంటాము. ఈఎఫ్ లేయర్ కంటే P2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ మాస్ ఇంటూ వెలాసిటీ, దట్ ఈస్ టోటల్ మాస్ ఎంతమ్మా mnc/6 ఇంటూ ఇక్కడ మనకు వెలాసిటీ ఎంతమ్మా ఈఎఫ్ లేయర్కి వెలాసిటీ ఎంత u మైనస్ లాంబ్డా du/dy. సో ఇక్కడ ఏం రాసుకుంటాం u మైనస్ లాంబ్డా du/dy. ఓకే. u మైనస్ లాంబ్డా du/dy. సో ద నెట్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్డ్ పర్ యూనిట్ ఏరియా. నెట్ మొమెంటం తీసుకుంటాం ఇప్పుడు. నెట్ మొమెంటం అంటే ఏమీ కాదు, టోటల్ మొమెంటం కట్టాలి. టోటల్ మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2. ఓకే. P1 మైనస్ P2. సో dP ఈజ్ ఈక్వల్ టు ఈ P1 వచ్చింది P2 వచ్చింది పైన వచ్చిందండి ఈక్వేషన్స్ రాసేసుకుంటాం. సో ఏమొచ్చింది మనకు పైన mnc/6 P1 కదా అంటే ప్లస్ u ప్లస్ du/dy. ఓకే. మైనస్ రిమైనింగ్ టర్మ్ mnc/6 మైనస్ టర్మ్ కదా u మైనస్ లాంబ్డా du/dy. సో ఇందులో mnc/ని కామన్ తీసేస్తున్నాను, రిమైనింగ్ టర్మ్ రాసుకుంటాము. రిమైనింగ్ టర్మ్ రాసుకుంటే ప్లస్ u మైనస్ u క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అక్కడ ఏమైంది లాంబ్డా du/dy లాంబ్డా du/dy మైనస్ మైనస్ ప్లస్ అయింది. సో రిమైనింగ్ టర్మ్ ఏంటమ్మా ఇక్కడ T2 లాంబ్డా du/dy. ఓకే. సో dP ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ mnc/3 లాంబ్డా du/dy. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా. అక్కడికి మనకి ఏమొచ్చింది నెట్ మొమెంటం P వచ్చింది. ఓకేనా. నెట్ మొమెంటం P వచ్చింది. దీని నుంచి మనం ఏం కట్టాలంటే నెట్ మొమెంటం ట్రాన్స్ఫార్మ్డ్ పర్ యూనిట్ ఏరియా per second per unit area is equal to the viscosity of force F అనమాట. విస్కాసిటీ ఆఫ్ ఫోర్స్ Fకి ఇది ఈక్వల్గా ఉంటుంది అంటే ఏమీ లేదు. విస్కాసిటీ ఆఫ్ ఫోర్స్ Fకి ఈక్వల్గా ఉంటుందంటే ఇదే ఈక్వేషన్ Fకి ఈక్వల్ అవుతుంది. సో F ఈజ్ ఈక్వల్ టు mnc/3 లాంబ్డా du/dy. ఓకే. విస్కాసిటీ ఆఫ్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సేమ్ ఈక్వేషన్ Fకి ఈక్వల్ చేసుకుంటాం. సో మనకు తెలుసు ఏంటి బై డెఫినేషన్ ఆఫ్ విస్కాసిటీ యొక్క డెఫినేషన్ నుంచి మనకి ఏం తెలుసు అంటే డెఫినేషన్ ఆఫ్ విస్కాసిటీ నుంచి we know that from definition of viscosity eta is equal to F by du/dy. ఓకే. F by du/dy. సో ఇక్కడ మనకి F ఎంత వచ్చిందమ్మా ఇంతకుముందు mnc/6 ఇంటూ లాంబ్డా du/dy. ఇప్పుడే కదా మనం వెనకాల రాసుకున్నాం బై du/dy. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత మనకి ఈటా ఈజ్ ఈక్వల్ టు mnc/3
లాంబ్డా. ఓకే, mn(c)/3 లాంబ్డా. దీనినే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే మ్యాక్స్వెల్స్ మీన్ ఫ్రీ పాత్ నుంచి రాసుకోవచ్చు. అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 πn(d²). ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 1/3√2 mnc